నో ప్రాబ్లం. సార్ నా పేరు మధు, ఆర్టీవీ నుంచి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న సేమ్ మీట్ ద ప్రెస్లో కొన్ని కామెంట్ చేశారు. జూన్ 5వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతా ఉంది, 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, పేర్లు చెప్పమంటే చెప్తాను అని చెప్పారు. దాంతోపాటు డీలిమిటేషన్లో భాగంగా 153కు పైగా సీట్లు కానున్నాయి. వచ్చే డీలిమిటేషన్ తర్వాత జరిగే ఎన్నికల్లో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత మీపైన ఆస్తులకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి అసలు ఆస్తులు గతంలో ఎంత ఉండి ఇప్పుడు 5,000 కోట్లకు పెరిగింది, నేను అనలేదు, శాసనమండలి చైర్మన్ అన్నారు ఒక సందర్భంలో. మరి ఈ మూడు సరే, మీరు ఇలా ఏదైనా ఒక్కటి ప్రజలకు పనికొచ్చేది ఏదైనా ఉందా? ఏదన్నా ఒకటి ప్రజలకు ఉపయోగకరమైంది కానీ, ఈ రాష్ట్రానికి ఉపయోగకరమైంది కానీ ఒకటి ఏదైనా ఉందా? వాళ్ళ బతుకంతా గంతే, వాళ్ళకు ప్రజల సెంటర్గా ఎప్పుడు కూడా ఉండదు. వాళ్ళ వ్యక్తిగతమైన ఆలోచనలు, వాళ్ళ వ్యక్తిగతమైన పనులు తప్ప, దురదృష్టవశాత్తు కొంతమంది వస్తుంటారు ఈ ప్రజాస్వామ్యంలో, ఇటువంటి వాళ్ళు కూడా చీడపురుగులు. ఎప్పుడైనా విన్నారా మీరు అసలు ఒక మంచి మాట వాళ్ళ నోటి నుంచి? మీకు హైదరాబాద్లో కొంత ఏమన్నా తెలియక మోసపోతారేమో మిత్రులు, కానీ మీ మా జిల్లాలో ఎక్కడైనా చెప్తారు వాళ్ళ మాటలకు ఉండే నిలువైందనేది. ఎప్పుడు కూడా ఒకరోజు ఈ పూట మాట్లాడిన మాట ఇంకో పూట మాట్లాడారు. మరి అదే నోటితోని వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాట, ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడిన మాట, ఇప్పుడు ఆయన జత కలుపుకుంటున్న సుఖేంద్ర గారి గురించి ఆయన మాట్లాడిన మాట, వారి అభిప్రాయాలు ఒకసారి తీసి చూడండి. పనికి మళ్ళీ చెత్త మాటలు, చెత్త వాగుడు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజా ఉపయోగకరమైన మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చి రావు. వాళ్ళకి ఆలోచనలు కూడా ఉండవు ఎప్పుడు కూడా. చెత్త మాటలు, వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకోం మేము జిల్లాలో. ఇప్పుడు ఆస్తుల గురించి నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి వెళ్ళి స్పష్టంగా ఉన్నా. వ్యక్తిగత ఆరోపణలు నా జీవితంలో చేయలే. ఇందులో మిత్రులు, చాలామంది మిత్రులు 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్న వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కానీ, 10 సంవత్సరాలు మంత్రిగా కానీ ఏ ఒక్కరోజు కూడా నేను వ్యక్తుల గురించి, వ్యక్తిగతమైన విషయాల గురించి మాట్లాడలేదు, మాట్లాడడం నాకు ఇష్టం లేకుండా. అసెంబ్లీలో కూడా చెత్త కూడా వాగిండు. నేను వాగుడనే మాట కూడా అంతకుముందు ఎప్పుడన్నా లేదు, మొదటిసారి మాడుతున్నా. అసెంబ్లీలోనే నేను ఛాలెంజ్ చేసిన, చేసుకోండి అని ఏళ్ళకి రాబడ్డారు. నేను ఈ మాటలపైన చర్య తీసుకుంటా అని చెప్పినా తప్పకుండా తీసుకుంటాను, ఎందుకంటే నాకు దొరికింది ఆన్ రికార్డ్. లేదు, మీ మిత్రులందరూ కోరుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళను, మా ఇద్దరి పరోక్షంగానైనా వెళ్ళి విచారణ చేసుకోండి. వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఆస్తులపైన, నా ఊరికి వెళ్ళి నా ఆస్తులపైన. ఒక మా తరాన్ని తీసుకుంటారా, మా పై తరాన్ని కూడా తీసుకుంటారా, ఇంకా మా థర్డ్ జనరేషన్ని కూడా పైనుంచి తీసుకుంటారా? ఎవరు ఆస్తులు ఏంది, ఎవరు ఎట్లా బతికిండ్రు, ఎవరు ఏమున్నారు, ఎవరు ఎట్లా పెరిగినాయి తీసుకోండి. మీరే నిర్ణయం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఓపెన్గా చెప్తున్నాను, నేను తీసి బయట పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళలాగా నేను ఎన్నడూ ప్రవర్తించలే. ఏంటిది వాళ్ళ పరిస్థితి? ఎక్కడి నుంచి వస్తుంది? రోజు ₹1,00,000 ఖర్చు లగ్జరీ. ఏం చెల్లిస్తున్నారు? నేను ఎట్లా ఉంటున్నా, వాళ్ళు ఎట్లుంటున్నారు? ఎక్కడి నుంచి? పర్టికులర్గా ఈ వెంకరెడ్డి అంటోడు పరాన్నజీవి. నేను మొదటిసారి చెప్తున్నా, పరాన్నజీవి. ఆయన జీవితంలో ఇంతవరకు తను తినడానికి తిండికి ₹1 సొంతంగా కష్టపడి సంపాదించినాడు కాడు. అన్నదమ్ముల మీద బతికినాడు. ఎట్లా పెడుతున్నాడు తీయండి. నేను అనలేదు కానీ ఇప్పటిదాకా ఒక పరాన్నజీవి కానీ నా గురించి మాట్లాడతాడా? అది పనికి మళ్ళీ